దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా మరి దేవుని యొక్క వాక్య సందేశాలు మరి మీతో పంచుకోవడానికి, అలాగుననే మీ వంతు సహకారాన్ని మాకు కూడా అందిస్తూ మనమందరము కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి వర్ధిల్లులాగున మరి ఈ వాక్య సందేశాల మధ్య దేవుడు మన మధ్య, వాటి ద్వారా దేవుడు మన మధ్య కలుగు చేసినటువంటి అన్యోన్యతను బట్టి, ఐక్యతను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది, ఆలోచింపదగినటువంటిది. కనుక ఒకవేళ మీరు బిజీగా ఉండి యొక్క వర్తమానాన్ని స్కిప్ చేస్తూ ఉన్నారేమో, ఏదైనా తీరిక సమయంలో తప్పనిసరిగా యొక్క వర్తమానాలు వినండి. ఎందుచేతనంటే మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి వరములలో భాగముగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనేటువంటిది మరి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ద్వారా మనకు అందిస్తూ ఉన్నటప్పుడు వాటిని స్కిప్ చేయకుండా వాటిని మనం విన్నట్లయితే వాటిలో ఎంతో లోతైనటువంటి ఆత్మీయ అర్థము ఉంటుంది. అలాగున్నే మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా మనకు తెలియపరచబడుతూ ఉంది ప్రియులరా. మరి మనము ఏదైనా ఒక ఊరి వారం అయితే, మనము బంధువులమైతే, స్నేహితులమైతే, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారమైతే, ఆయా సందర్భాలలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటుంటాం. ఇది లోకరీత్యా సహజమై ఉంటూ ఉంది ప్రియులరా. అయితే మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలముగా మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క కార్యములను మనము ధ్యానించడం, వాటి గురించి మనము మాట్లాడుకోవడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయమై ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, తన యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఉంటుండగా యెహోవా వారిని చూచెను అనేటువంటి మాట ఉంటూ ఉంది ప్రియులరా. నిజముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మరి మన ప్రభువు మనతో ఉండేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అలాగుననే మన ఎడల తన చిత్తాన్ని కనుపరుస్తూ మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి మరి ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి పదములో ప్రభు మనందరినీ కూడా నడిపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నా మనసులో పెట్టినటువంటి ఒక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశ కలిగినటువంటి వాడనై, ప్రేరేపణ కలిగినటువంటి వాడనై, మరి ఎంతో ప్రయాసతో, మరి చక్కని సిద్ధపాటుతో, ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ప్రియులరా. మరి వినండి, తప్పనిసరిగా ఎంతో ఆలోచింపదగినటువంటిది. అలాగుండనే మరి వాక్యముగా మనము ధ్యానించుట, వాక్యము యొక్క మూలాల్లోనికి మనము వెళ్ళుట ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయమై ఉంటూ ఉంది ప్రియులరా. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగము ఏమిటి అంటే, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనటువంటిది వాక్యము, ప్రార్థన. ప్రియులరా, మరి భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసేటువంటిది ఏంటి అంటే, భక్తునికి భగవంతునితో అనుసంధానము చేసేటువంటిది ప్రార్థన అయి ఉంటూ ఉంది ప్రియులరా. అలాగుననే భగవంతునికి భక్తునితో అనుసంధానము చేసేటువంటిది ఏంటి అంటే వాక్యమై ఉంటూ ఉంది ప్రియులరా. మరి ఇద్దరు కలయిక ఎట్లా ఉండాలి అని మనం చూసినట్లయితే, మరి వారిద్దరు కూడా ఒకరినొకరు మరి చూచుకున్నప్పుడు, లేకపోతే ఒకరి మాటలో ఒకరి మాట కలిసినప్పుడు,
లేకపోతే ఒకరి యొక్క ఆలోచన విధానాన్ని మరొకరు పంచుకున్నప్పుడు, అంతేకాకుండా ఒకరి యొక్క క్రియలలో మరొకరు పాలుపంపులు పొందుతూ ఉన్నప్పుడు, ఒకే ఆలోచన అయి ఉంటూ ఉన్నటప్పుడు, ఒకే అభిప్రాయము అయి ఉంటూ ఉన్నటప్పుడు వారిద్దరి మధ్య కూడా అనుసంధానము అనేటువంటిది ఏర్పడుతూ ఉంది ప్రియులరా. ఈరోజు మరి దేవుడు మరి తన భక్తులైనటువంటి వారితో ఎట్లా అనుసంధానమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా ధ్యానం చేద్దాం. దీని కొరకు మనము బైబిల్ తెరిచి 107వ కీర్తన 4వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇందులో మనకి ముఖ్య అంశముగా 20వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము ప్రియులరా. మరి వచనాలు విభజిస్తూ మనము చదువుకుందాం. 4వ వచనము, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకక పోయెను. 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ విధముగా మరి 3 పర్యాయములు ఒకే వచనము రిపీట్ చేయబడుతుంది ప్రియులరా. అయితే వారి యొక్క కష్టములు మాత్రం అక్కడ కొంత వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి విధమైనటువంటి కష్టములో కూడా వారు మొరపెట్టుచూ వచ్చారు, దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. అయితే ప్రియులరా, 20వ వచనంలో ఈరోజు మరి భగవంతుడు భక్తునితో, తనకు ప్రార్థన చేయు వారితో గాని లేకపోతే మొరపెట్టు వారితో గాని ఎలాగున ఆయన అనుసంధానమయ్యాడు, వారితో ఏకీభవించాడు, వారికి సహాయం చేశాడు, వారి మొరలు ఆలకించాడు, వారితో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు అనేటువంటి విషయాలు 20వ వచనంలో మనకి చాలా అర్థవంతంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 22వ వచనం, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి, పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను స్వయంగా మనుషులు చూచినట్లుగా కానీ భక్తులు చూచినట్లుగా కానీ ఎక్కడ ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోలేదు. ఆయన ప్రభావమును కనుపరిచాడు, అలాగుననే ఆయన స్వరమును వినిపింపజేశాడు ప్రియులరా. అలాగే మోషే ఎంతో ఆశతో, అయ్యా నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన అన్నారు, నీవు నన్ను చూడలేవు కానీ నేను నిన్ను దాటి వెళ్ళిపోవచ్చు ఉంటుండగా నన్ను వెనుక తట్టు నీవు చూస్తావు అని ప్రభువు సెలవిచ్చారు ప్రియులరా. దేవుణ్ణి చూచినటువంటి నరుడు ఎవడును కూడా లేడు పాత నిబంధన గ్రంథంలో. అలాగుననే చూచి బ్రతికినటువంటి వాడు ఎవడును కూడా లేడు ప్రియులరా. అయితే ఈ మానవుడు మరి భక్తిలో పరిపూర్ణత పొంది పరలోకములో ఆ యొక్క నిత్యత్వంలో మాత్రమే దేవాది దేవుణ్ణి చూడగలడు ప్రియులరా. అయితే తన వాక్కును పంపి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. వాక్కు అంటే శబ్దము లేక మాట లేకపోతే వాక్యము. వాక్కు అనేటువంటిది లిఖించబడిన తర్వాత అది వాక్యముగా
మార్చబడి ఉంది ప్రియులరా. చూడండి, వాక్యము అంటే మాట అని అర్థము. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన యొక్క వాక్కు ద్వారా వారందరితో కూడా మాట్లాడాడు ప్రియులరా. చూడండి, దేవుని యొక్క మాటే దేవునికిని అలాగుననే నరులకును అది మధ్యవర్తిగా ఉంటూ వచ్చింది ప్రియులరా. కనుక దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేస్తూ వచ్చాడు ప్రియులరా. మరి భగవంతునికి భక్తునికి అనుసంధానముగా నిలిచినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమై ఉంటూ ఉంది ప్రియులరా. చూడండి, ఇద్దరి మనుషుల మధ్య వారి యొక్క కంటి చూపు కానీ లేకపోతే నోటి మాట కానీ వారిద్దరి మధ్య అది అనుసంధానము చేస్తూ ఉంటుంటది. అలాగున దేవుడు తన యొక్క మాట ద్వారా వాక్కు ద్వారా మరి భక్తుడు దేవునికి మొర్ర పెట్టగా దేవుడు వారితో అనుసంధానమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే చూడండి, మరి ఇప్పుడు ఆ వాక్కు ఎట్లా ఉంటూ వచ్చింది అని చూసినట్లయితే ఆ వాక్కే శరీరధారి అయి, చూడండి, యేసుక్రీస్తుగా మరి ఈ మొదటి శతాబ్దములో 33.5 సంవత్సరాల కాలము ఆయన శరీరధారిగా నివసిస్తూ వచ్చారట. చూడండి, దేవుడు తన భక్తులను ఆయనతో సంధి చేసుకోవడం కోసం లేకపోతే అనుసంధానము అనేటువంటిది చేసుకొనుట కొరకు ఆ వాక్కు శరీరధారి అయి, చూడండి, 33.5 సంవత్సరములు మొదటి శతాబ్ద కాలంలో ఆయన జీవిస్తూ వచ్చారు ప్రియులరా. అందుచేత భక్తుడైనటువంటి యోహాను, అపోస్తుడైనటువంటి యోహాను దీని గురించి చక్కని వివరణ ఇచ్చారు. పాత నిబంధన గ్రంథములో తన వాక్కు ద్వారా అనుసంధానమైనటువంటి దేవుడు ఆయనే శరీరధారి అయి ఈ భూలోకానికి వచ్చారు పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్కు అనేటువంటిది ఉంది. ఆ వాక్కు ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాక్యే నరులకును దేవునికి మధ్యవర్తిగా అది ఉంటూ వచ్చింది ప్రియులరా. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనతైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అది నివసిస్తూ వచ్చింది ప్రియులరా. చూడండి, ఆ వాక్యము శరీరము దాల్చింది. ఆ వాక్యము శరీరమును దాల్చి తండ్రి అయినటువంటి దేవునితో ప్రజలను సమాధాన పరుచుటకు లేకపోతే సంధి చేచుట కొరకు, వారిని ఐక్యపరచుట కొరకు, వారి మధ్య ఉన్నటువంటి విభేదములను తొలగించుట కొరకు మరి ఏం చేయబడింది అని చూసినట్లయితే శరీరధారి అయి శరీరమును ధరించుకొని యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి పంపించబడి ఉన్నారు పిల్లర. చూడండి, కొన్నిసార్లు ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాన్ని తొలగించుట కొరకు లేకపోతే వారిద్దరిని కూడా ఐక్యపరచుట కొరకు మనం చూస్తూ ఉంటుంటాం. మరి గ్రామాలలో అయితే పెద్దలు ఉంటారు, వారు మరి రచ్చబండ దగ్గర మరి ఇరువురిని కూడా మరి సమకూర్చి వారిద్దరి మధ్య కూడా ఐక్యతను సమాధానమును కలుగజేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే వారిద్దరికీ కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. వారిద్దరి మధ్య అన్యోన్యతను ఐక్యతను సమకూర్చడానికి
వారు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు ప్రియులారా. ఇలాగున దేవుడు తన ప్రజలను ఆయనతో అనుసంధానము చేసుకున్నట కొరకు, లేకపోతే వారితో సంధి చేసుకుంట కొరకు ఆయన తన యొక్క వాక్కును ఎట్లా ఈ భూలోకానికి పంపించి మధ్యవర్తిగా నిలిపారు అంటే యేసుక్రీస్తుగా ఆ వాక్కు శరీరము దాల్చింది అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. దీనినే మనం ఏమంటాము అంటే మధ్యవర్తిత్వము, మీడియేటర్ అనగా మధ్యవర్తిత్వము మరి వహించేటువంటిదిగా ఉంటూ ఉంది ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. చూడండి, మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడు, మరి ఆ క్రొత్త నిబంధనకర్త అయినటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఆయన మధ్యవర్తి అయి ఏం చేశాడు అని చూసినట్లయితే ఉభయులను మరి ఒక్క దారిలోనికి తీసుకుని వచ్చాడు. అలాగే ఉభయులను తండ్రి అయినటువంటి దేవునితో ఆయన ఐక్యపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఒక క్రొత్త నిబంధన అనేటువంటిది చేయబోతూ ఉన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథములో మరి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకను లేకపోతే ఆజ్ఞలను వారికి ఇచ్చుట కాదు, కానీ ఇప్పుడు ఆయన తన నిబంధన వాక్యములను మనుషుల యొక్క హృదయాల్లో వ్రాయుటకు ఒక క్రొత్త నిబంధన అనేటువంటిది చేయబోతూ ఉన్నాడు ప్రియులరా. అంటే పాత నిబంధన యొక్క నెరవేర్పే కొత్త నిబంధనగా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ప్రియులరా. అందుచేత ఈయన ఏం చేసి ఉన్నాడు అంటే సంధి చేసి ఉన్నాడు, అనగా చూడండి అనుసంధానము చేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులమయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేదని అనబడినటువంటి వారు, సున్నతి లేని వారు అనబడిన మీరు 12వ వచనంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, దూరస్తులమంట, పరజనులమంట, దేవుడు లేని వారమై ఉన్నామట. ప్రియులరా, ఆదిలో దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకొని ఉన్నాడు. వారిని హెబ్రీయులు అన్నారు, లేకపోతే యూదులు అన్నారు. వారందరూ కూడా అబ్రహాము సంతతిలో నుంచి రాబడినటువంటి వారు. అయితే దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకొని ఆ జనాంగముతో దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటి అంటే నేను నీకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా ఒక వెలుగుగా నిన్ను నియమించబోతున్నాను అని అన్నారు ప్రియులరా. ఆ అబ్రహాము సంతతిలో నుంచి ఇస్సాకు, యాకోబు, దావీదు, మరియా, యేసేపుల సంతతిలో నుంచి మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూలోకంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారు అంటే ఆయన సర్వలోకమునకు కూడా వెలుగై ఉన్నారు ప్రియులరా. కేవలం
ఒక 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 వంశావళికి లేకపోతే ఒక యూద జనాంగానికి మాత్రమే కాకుండా సర్వలోకానికి కూడా ఆయన రక్షకుడై ఉన్నాడు. ముందుగా ఆయన యూదులకు తన సువార్తను అందించారు ప్రియులరా. అందుచేత మీరు నేను మరణించి పునరుద్ధానుడనై తిరిగి లేచే వరకు కూడా మీరు యూదులకే సువార్త ప్రకటించుడి, నశించిపోచున్నటువంటి గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి అని ఆయన సెలవిచ్చారు. ఆయన మరణించి ఆరోహణుడై వెళ్ళవలసిన కాలము వచ్చిన తర్వాత ఆయన తన శిష్యులకు ఒక ఆజ్ఞ జారీ చేశారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. అందుచేత ప్రతి ఖండాన్ని మరి ప్రతి దేశాన్ని కూడా దేవుడు దర్శిస్తూ తన భక్తులను పంపిస్తూ అపోస్తులైనటువంటి వారిని పంపిస్తూ మరి మన భారతదేశానికి కూడా తోమాను పంపించి అన్యజనులమైనటువంటి మనకు కూడా దేవుడు తన్ను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రియులరా. అందుచేతనే మీరు మునుపటి కాలములో అయితే పరజనులు, దూరస్తులు, దేవుడు లేనటువంటి వారై ఉంటూ ఉన్నారు. ఎఫెసీ 2:13 మనం చూసినట్లయితే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ప్రియులరా, సమీపస్తులై ఉన్నారు. కనుక దేవుడు అన్యజనులమైనటువంటి మనకు కూడా క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా పాప విమోచన అనేటువంటిది కలుగజేసి మనల్ని కూడా సమీపస్తులుగా చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు అన్యజనులమైనటువంటి మనలను ఆయన తన రక్తము ద్వారా సంధి చేసి ఉన్నాడు ప్రియులరా. అంతేకాకుండా అనుసంధానము చేయబడినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మనం పాడుతూ ఉంటున్నాం కదా, యేసు రక్తము 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 అనేటువంటి పాటలో మరి సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి నడుపును, యేసు రక్తము అనేటువంటి మాట మనము పాటగా పాడుతూ ఉంటుంటాం ప్రియులరా. కనుక యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే తండ్రి అయినటువంటి దేవునికి సమీపస్తులనుగా చేసి ఉన్నాడు ప్రియులరా. ఎఫెసీ 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను. చూసారా, తండ్రి అయినటువంటి దేవునితో మనలను సమాధాన పరచుట కొరకే ఆయన తన వాక్కును పంపి మనల్ని కూడా ఏం చేశారు అంటే ఆయనతో సంధి చేసుకున్నారు. ఆ వాక్యమే ఆ యొక్క వాక్యము ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూలోకానికి దిగి వచ్చింది. తండ్రి అయినటువంటి దేవునితో మనలను ప్రియులరా ఎట్లా చేసింది అంటే సమీపస్తులనుగా చేసి ఉన్నది ప్రియులరా. ఈరోజు మనము దేవుడు లేనటువంటి జనులము కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి జనులము. యోహాను మరి సువార్తలో మనం చూసినట్లయితే తను ఎందరు అంగీకరించరో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. యెషయా భక్తుడు ఉంటుంటాడు, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. అయితే అపోస్తులైనటువంటి పౌలన్నారు, మీరు తెలియబడని దేవునికి అని ఒక ఆరాధన చేస్తున్నారే, మీకు తెలియబడని దేవుడు ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు అని ఆయన సెలవిచ్చారు ప్రియులరా. అందుచేత దేవుడు సర్వలోకమునకు కూడా ప్రభువై ఉన్నాడు, అనగా అధికారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తుగా రక్షకుడుగా అభిషిక్తుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులరా. కనుక దేవుడు ఈ దినమున ఎంతటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారినైనా, ఎంత ఆయనను ఎరుగనటువంటి వారై ఉన్నప్పటికీ కూడా కేవలం నీ చెవిలో వినిపించిన ఈ మాట ద్వారా, నువ్వు ఎరిగిన ఈ మాట ద్వారా, విన్న ఈ మాట ద్వారా దేవుడు తన స్వకీయ జనముగా మనలను చేసుకోవడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులరా. అందుచేతనే మనము కూడా నాయన, తండ్రి, అబ్బా అని పిలువబడగలిగినటువంటి దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియులరా. కనుక ఆయనను మనము తండ్రి అని పిలువగలుగుచు ఉన్నాం. అంతేకాకుండా ఈ వాక్యము అనేటువంటిది ఎట్లాంటిది, మధ్యవర్తిత్వం కలిగజేసేటువంటి వాక్యము ఎట్లాంటిది, మీరు మరి ఇదివరకు ఎన్నడైనా మీరు విన్నారో లేదో కానీ ఒక చక్కని పాట మరి మా తండ్రి గారి కాలంలో ఎక్కువగా పాడుతూ ఉండేవారు. ఇప్పుడైతే ఈ పాట ఎక్కడో వినడం కష్టమే, కనుమరుగైపోతూ ఉంది. కనుక ఈ వాక్యము గురించి చక్కని పాట భక్తులు రాశారు. ఈ సమయంలో మీరు ఓపికగా వినాలి అని ఈ పాట పాడి వినిపించడానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను అనేటువంటి పాట. ఈ పాటలో అర్థాన్ని గ్రహించండి. నేను ఆలస్యం చేయకుండా త్వరగా ఈ పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులరా. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యముతో కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించుమా. మా హృదయము వెలిగించుమా. పాపముతో నిండిన చీకటిలో ఉండిన మా జీవితాలకు దీపము వంటి నీ యొక్క వాక్యముతో కల్వరికి నడిపించు, కలుషములను తొలగించు, మా హృదయము వెలిగించు అని ఎంత చక్కగా హృదయపూర్వకంగా రాయబడినటువంటి మాట ప్రియులరా. ఒక భక్తుడైతే రాసినటువంటి పాట, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు అని ఆయన పలుకుతూ వచ్చారు ప్రియులరా. అంతేకాకుండా వాక్యము ఏమై ఉంది అని చూసినట్లయితే దీపము వంటిదై చీకటిని పారద్రోలి ఏం చేస్తుంది అంటే మనలను వెలుగుమయము చేస్తుంది. ఆ వెలుగు మనలను ఆకర్షిస్తుంది. వెలుగుతో మనము అనుసంధానము చేయబడతా ఉంటుంటాం ప్రియులరా. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యము దేనితో పోల్చబడి ఉంది అనగా పాల వంటి వాక్యము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెలయంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము పాల వంటిది, అంతేకాకుండా తేనె వంటి మధురము కలిగినటువంటిది. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురమైనటువంటిది. అది జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటిది. ప్రియులరా, వాక్యముతో మనము అనుసంధానము చేయబడినప్పుడు వెలిగించబడతాం. అలాగుననే మధురమైనటువంటి దానిని మనము ఆస్వాదించినటువంటి వారమై ఉంటుంటాం. పాల వంటిది అంటే ఎంతో తెల్లనిది, స్వచ్ఛమైనటువంటిది, సత్యమైనటువంటిది అని ఆ దేవుని యొక్క వాక్యమును ఈ విధంగా భక్తుడు పోల్చి చెప్తూ ఉన్నాడు ప్రియులరా. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు స్నానము పానము, నీ వాక్యము మాకియుమా. నీ వాక్యము మాకియుమా. ఆయన వాక్యము
ఏమై ఉందంటే నీరై ఉంటుంది. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు అన్నారు ఏమనంటే, అమ్మ ఈ నీరు త్రాగువాడు మరలా దప్పికొంటాడు గాని నేనిచ్చు జీవజలములను త్రాగువాడు ఎన్నటికి కూడా దప్పికొనడు. అయితే ఆ స్త్రీ అంది, అయ్యా ఆ జీవజలములను నాకివ్వు అని ఆమె అంటా ఉంది ప్రియులరా. మరి ఆ నీరు మాకు ఏమై ఉంది అంటే స్నానమై పానమై ఉంటూ ఉంది ప్రియులరా. అది త్రాగి శక్తి నింపుకోవడానికి, లేకపోతే దాని ద్వారా మరి మాలిన్యాన్ని కడుగుకునేటువంటిదిగా ఉంటూ ఉంది ప్రియులరా. మరి దేవుని యొక్క వాక్యము ఎలాంటిది అలాంటిది అని ఈ రోజున మనము ధ్యానిస్తూ ఉన్నామంటే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించి ఉభయులను ఏకము చేసి దేవునితో మనలను సమాధాన పరిచింది ప్రియులరా. కనుక ఈ దినమున వాగ్దాన పుత్రులమని వారు గాని, మేము ఎన్నిక లేనటువంటి వారమని మనము గాని అనుకోవడానికి వీలు లేదు. పాత నిబంధన గ్రంథంలో ఇంతటి వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా రాహాబ్ అనేటువంటి వేశ్య ఇజ్రాయేల్లో చేర్చబడినటువంటిదే. యేసుక్రీస్తు యొక్క వంశావళి వెనుక ఆమె ఒక కారకురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రూతు కూడా మోయాబీరాలు అయినప్పటికీ కూడా బోయజును బట్టి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో నిలిచినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంటే దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు, అందరికీ కూడా ఆయన సమీపస్తుడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. చూడండి, ఉదయించేటువంటి సూర్యుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, బీదవారి మీదను ధనికుల మీదను ఎట్లా అయితే తన యొక్క కాంతిని సమముగా ఆయన వెల్లడి చేయుచున్నాడో అట్లాగుననే దేవుని యొక్క ప్రేమ అయి ఉంటూ ఉంది ప్రియులరా. కనుక దాగుకున్నటువంటి వాని మీద ఒకవేళ ఆ సూర్యకిరణాలు వెలుగు ప్రకాశించకపోవచ్చేమో కానీ ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది ప్రియులరా. కనుక ఆ వాక్యము ఈ లోకానికి వెలుగై వచ్చింది. చీకటి దాని యొక్క క్రియలు చెడ్డవైనందు చేత మరి ఆ వెలుగును లోకము గ్రహింపలేకుండా ఉంటా ఉంది ప్రియులరా. ఈ రోజున ఆ వెలుగులోనికి ఆ పాల వంటి వాక్యమును మనము త్రాగడానికి స్వచ్ఛమైనటువంటిది, సత్యమైనటువంటిది, అలాగుననే మనలో ప్రియులర జీవజలమై ఊరేటువంటి ఆ యొక్క వాక్యమును మనము పానము చేయడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించారు ప్రియులరా. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. ప్రియులారా, ఇక్కడ నీ తోటలో మమ్ము ఉంచి, చూడండి, భూమి మీద ఒక ముక్క మొలవడానికి కారణం దేవాది దేవుడైతే దానిని నాటినటువంటి తోటమాలి, దానిని సంరక్షిస్తున్నటువంటి తోటమాలి, దానిని పెంచి పోషిస్తున్నటువంటి తోటమాలి. ప్రియులరా, చూడండి, ఆ నారొకడు నాటెను, నీరొకడు పోసెను, దానికి వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని అన్నట్లుగా ప్రియులరా, ఆ తోటలో నాటబడినటువంటి ఆ మొక్క ఎట్లా ఉంటుంది అంటే ఆ తోట మాలితో అది అనుసంధానం చేయబడుతుంది. ఇంట్లో పంచుకునేటువంటి పశువులు కానీ, లేకపోతే మనకు మరి ఇంటిలో మనకి పాలు ఇచ్చేటువంటి ఆవులు కానీ చిన్ననాటి నుంచి కూడా అవి మన దగ్గర ఉన్నట్లయితే అవి చాలా మనతో ఇంటరాక్ట్ కలిగి ఉంటాయి ప్రియులరా, చాలా అనుసంధానము చేయబడి ఉంటుంటాయి ప్రియులరా. మరి ఒక యవనస్తుడు ఒక అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేయడానికి తోటలోనికి వెళ్ళి ఒక మరి చక్కని రెడ్ రోజ్ తెంపి తీసుకుని వచ్చి తన యొక్క ప్రియురాలకి ఇస్తూ తన యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడట. అయితే ఆ పువ్వు
ఆ వ్యక్తితో మాట్లాడిందంట. ఏమని అంటే, నీవు నీ ప్రేమను వ్యక్తపరచడానికి నన్ను తెంపి తీసుకుని వచ్చి నీ ప్రియురాలికి ఈ విషయాన్ని చెప్తా ఉన్నావు. అయితే నన్ను పెంచిన తోటమాలి, నా తండ్రి, నా పోషకుడు అయినటువంటి నా యొక్క తోటమాలి, ఆ తోటమాలి యొక్క తోటలో నుంచి నన్ను వేరు చేసేసావు. నువ్వు ఒక ప్రేమ నుంచి నన్ను వేరు చేసి మరొక ప్రేమను కలిగి ఉండడానికి నీవు నన్ను మధ్యవర్తిగా వాడుకుంటూ ఉన్నావు అని ఆ రోజు అన్నదంట. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఆ తోటలో పెంచబడినటువంటి ఆ పువ్వు చూసారా, ఆ తోటమాలి వచ్చినప్పుడు చక్కగా తాను నవ్వుతూ ఉందంట, ఆనందిస్తూ ఉందంట. తోటమాలి ఆ యొక్క తోటలోనికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉందంట. ప్రియులారా, చూసారా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ మానవునితో ఇంటరాక్ట్ అయి ఉంది. ప్రియులారా, ఇంటరాక్ట్ అయి ఉంది. ప్రియులారా, ఉదాహరణకి మీరు చూడండి, చక్కని వాహనాన్ని కొనుక్కున్నారు, అది మిమ్మల్ని ఎక్కడెక్కడికో తిప్పింది, ఎన్నెన్నో ప్రయాణాలు చేశారు, అది ఇక బోరుకు వచ్చేసింది, దాన్ని అమ్మేయాలని అనుకున్నారు, లేకపోతే ఎక్స్చేంజ్ చేయాలని అనుకున్నారు. కానీ మీ మనసును అడిగి చూడండి, అది ఒక వ్యక్తిలాగా మీతో మాట్లాడుతూ ఉంటుంటుంది. అయ్యో, నన్ను మోసవు ఇన్ని రోజులు, నన్ను నడిపించవు ఇన్నాళ్ళు అనేటువంటి ఒక వ్యక్తిలాగా మీతో మీరు దాంతో ఇంటరాక్ట్ అయిపోయారు. కనుక ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నటప్పుడు ఆయన యొక్క వాక్కు ఎట్లాంటిది ప్రియులరా, ఇంకా మనం చూసినట్లయితే సుత్తి అయి మెత్తన చేయును, విత్తనమై ఫలించును, ఖడ్గము వలె దూయుచు, కలుషములను కోయుచు అనేటువంటి ఆ చక్కని అర్థాన్ని ఇచ్చి రాశాడు. ప్రియులరా, అంతేకాకుండా అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చెత్తన్, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ మహిమను మాకీయుమా, నీ మహిమను మాకీయుమా. వాక్యమట అర్థము వలె మనలను దిద్దుతూ ఉందట. ప్రియులరా, చూడండి, మన యొక్క ప్రతి బింబానికి వాక్యము మధ్యవర్తి అయి మనలను మనము సరి చేసుకోవడానికి ప్రియులరా ఆ యొక్క అర్థము ఎంతగా ఉపయోగపడుతుందో, ఆ యొక్క వాక్యము తండ్రి అయినటువంటి దేవునితో సంధి చేయుట కొరకు మనలో ప్రతి కలుషమును కూడా కడిగి వేసి, అంతేకాకుండా అగ్ని వలె మనలో చెత్తను కాల్చి, మరి సుత్తి అయి బండబారినటువంటి హృదయాలను మరి మెత్తన చేసి, మరి ఖడ్గము వలె మనలో అది దూయబడి అది ఏం చేసింది అంటే తండ్రి అయినటువంటి దేవునితో మనలందరినీ కూడా అది అనుసంధానము చేసి ఉన్నది. ప్రియులరా, కనుక దేవుని యొక్క వాక్యము ఏమై ఉంది అని చూసినట్లయితే, ఆ వాక్యమై, వాక్యము శరీరధారి అయి తండ్రి అయినటువంటి దేవునితో మనలందరినీ కూడా అనుసంధానము చేసి ఉన్నది. ప్రియులరా, ఇక మనము చూసినట్లయితే కొన్నిసార్లు మనకు తెలుసు, మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ ని మరి విడదీసినట్లుగా ఏముంది అంటే గోదావరి కాలం ఉంది. మనందరికీ కూడా తెలుసు, గోదావరి నది. అయితే అక్కడ ప్రజలు ఇక్కడికి రాకుండానట్లు, ఇక్కడి ప్రజలు అక్కడికి రాకుండానట్లు, మరి ప్రయాణ సౌకర్యమునకు అనుకూలముగా మరి లేనటువంటి మరి పరిస్థితులలో ప్రియులరా, చూడండి, కాటన్ దొర గారు ఆ గోదావరి నది మీద ఒక వంతెన నిర్మించి ఆయన ఏం చేశారు అంటే, మరి ఉభయ జిల్లాలను మరి కలపడానికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒక చక్కని వంతెన నిర్మించారు. పిల్లలు ఒక చక్కని బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఆ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే అక్కడి ప్రజలను ఇక్కడ వారితో, ఇక్కడ ప్రజలను అక్కడ వారితో సంధి చేసి అనుసంధానము చేస్తూ ఉంది. ప్రియులరా, మనందరికీ కూడా తెలుసు, మరి ఏదైనా ఒక యాడ్ వస్తుందంటే, ఏదైనా ఒక ఐటమ్ బాగా అమ్మబడాలి అంటే దానికి యాడ్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులరా, దానిలో భాగంగా మరి అంబికా దర్బారు బత్తి గురించి ఒక చక్కని యాడ్ అప్పుడు వస్తా ఉండేది. ఏంటి అంటే,
ఇది మీరు వెలిగించారే అనుకోండి. అది వెలిగించబడినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క చక్కని సువాసన మరి భగవంతునితో మిమ్మలను అనుసంధానం చేస్తుంది. ఈ మాటను చక్కగా వాడుతూ భగవంతునికి భక్తునికి అనుసంధానము అంబికా దర్బారు బత్తి అనేటువంటి యాడ్ మనం చూస్తూ ఉండేవాళ్ళం ప్రియులరా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి వెలిగించబడినటువంటి ఆ యొక్క ప్రియులరా మరి ఆ అగరబత్తి ఏం చేయబడుతుంది అని చూసినంటే ఈ వెలిగించినటువంటి విధానములో భాగంగా ఆ అంబికా దర్బారు బత్తి నుంచి వచ్చేటువంటి ఆ సువాసన దేవుని యొక్క నాసికారంధ్రముల దాకా వెళ్తుంది అని, దానిని ఆగ్రహించినటువంటి దేవుడు మరి సమాధానపరిచినటువంటి వాడే భూమి మీద నా భక్తులు ఎవరు నన్ను ఆరాధిస్తూ ఈ యొక్క అగరబత్తిని వెలిగించారో దీని యొక్క సువాసన వారి యొక్క హృదయ ప్రేమను తెలియజేస్తుంది కనుక నేను సంతోషముతో వారిని ఆశీర్వదిస్తాను, వారితో నేను అనుసంధానం చేయబడతాను, వారిని నాకు సంధి చేసుకుంటాను అని ఆ యొక్క భావముతో అది ఏర్పరచబడి ఉంది ప్రియులరా. అలాగునే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, దేవునితో అనుసంధానము చేయబడుట కొరకు భక్తులు చేసినటువంటి ప్రార్థన భక్తి. అలాగునే భగవంతుడు భక్తులను అనుసంధానము చేసుకుంట కొరకు ఆయన తన వాక్కు చేత మనలను ఆయనతో సంధి చేసుకుని ఉన్నారు ప్రియులరా. చూడండి ఈ ప్రార్థన నేను 2 విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఒకటి, భగవంతుడు తన భక్తులను అనుసంధానము చేసుకుంట కొరకు ఆయన తన వాక్కును వాడుకున్నాడు ప్రియులరా. అలాగుననే భగవంతుడు దేవునితో అనుసంధానం చేయబడుట కొరకు ఆ యొక్క భక్తునికి ఇవ్వబడినటువంటి మార్గం ఏమిటి అంటే ప్రార్థన. అనగా దేవుడు ప్రజలతో మాట్లాడుట, ప్రజలు దేవునితో మాట్లాడుట. ఈ మాటల మధ్య వారి మధ్య సంధి ఏర్పడుతూ ఉంటుంటది. కొన్నిసార్లు మనం అంటూ ఉంటుంటాం, లోకంలో అర్థం పర్థం లేనటువంటి విభేదాలు ఎందుకు, అబద్ధాల ద్వారా విభేదాలు ఎందుకు, కూర్చొని మాట్లాడుకుంటే పోతుంది కదా వివరంగా. నీలో లోపం ఉంటే నువ్వు సారీ చెప్పు, నాలో లోపం ఉంటే నేను సారీ చెప్తాను. ఈ విధంగా కూర్చుని మాట్లాడుకోవడం వలన సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మరి అలాగున కూర్చుని మాట్లాడలేనంతసేపు కూడా మరి అదొక అభూత కల్పనగా ఉంటుంటుంది అని మనము చెప్తా ఉంటుంటాం ప్రియులారా. అట్లాగున్న దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు మనుషులు కొన్నిసార్లు, భక్తులు దాన్ని కొన్నిసార్లు ఆయనతో ఏకీభవించి ఏకమయ్యారు ప్రియులారా. అలాగుననే భక్తులు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వారి అవసరతలు చెప్పినప్పుడు, వారి అభిప్రాయం చెప్పినప్పుడు దేవుడు సరే, అవును, ఆమెన్ అని వారితో ఆయన కలిసి కలుపుకున్నారు ప్రియులారా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది ఏంటి అంటే ఒక ధూపము వలె అనుసంధానము చేసేటువంటిదై ఉంటూ ఉంది ప్రియులారా. ఇందాక నేను చెప్పానే మరి ఉభయ జిల్లాలను ఐక్యపరచడానికి వంతెన వారధి ఎట్లాగైతే మరి వారిద్దరిని కలిపిందో అట్లాగునే ప్రార్థన దేవునితో మనలను ఐక్యపరుస్తుంది ప్రియులారా. ప్రార్థన దేవునితో మనలను ఐక్యపరుస్తుంది. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రార్థన ఏమన్నాడు అంటే ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము. దేవునికి నైవేద్యం పెట్టేవారు అలాగుననే దేవునికి ధూపము అనేటువంటిది వేసేవారు. అయితే పాత నిబంధన కాలములో ఇది దేన్ని సూచిస్తుంది అంటే భక్తుడి యొక్క హృదయాభిలాషను సూచిస్తూ ఉంది. భక్తుడు హృదయంలో దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనను చూపిస్తా ఉంది ప్రియులరా. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో
సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. 7వ వచనం చదువుదాం. అహరోను ప్రతిదినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. నువ్వు ఎప్పుడైతే ధూపం వేస్తావో అప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను, నేను దిగి వస్తాను. నువ్వు వేసే ధూపం దగ్గరికి నేను దిగి వస్తాను. కనుక ఈ ధూపము నీ హృదయ అర్పణను తెలియజేస్తుంది, నీ హృదయాభిలాషను తెలియజేస్తుంది, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమను తెలియజేస్తుంది, నీ మనసును తెలియజేస్తుంది. ఇదంతా కూడా నా దృష్టికి మంచిదిగా అనిపించింది కనుక నేను నిన్ను కలుసుకోవడానికి అక్కడికి వస్తాను. యేసుప్రభువారు అన్నారు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాను. ప్రార్థన దేవుని యొక్క సన్నిధితో మనలను అనుసంధానము చేస్తూ ఉంది ప్రియులరా. కనుక ఆ ధూపము వేయాలి అనగా మానవుడు దేవునితో అనుసంధానం చేయబడాలి అంటే, ఆయన ప్రేమను పొందాలి అంటే, ప్రేమను వ్యక్తపరచాలి అంటే, ఆయన ద్వారా ఉపకారాలు పొందాలంటే, ఆయన ఉపకారములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దేవునికి మనుషులకు మధ్య ధూపము. ఇందాక నేను అన్నానే, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది ఆ అంబిక దర్బారు భక్తి. కానీ మన ప్రభు ఎప్పుడో చెప్పాడు ఏంటి అంటే, మీరు ధూపము వేయాలి, పరిమళ ద్రవ్యములన్నిటిని కూడా తీసుకుని వచ్చి నా సన్నిధిలో ఇంపైన సువాసనగా వాటిని మీరు అర్పించాలి. అప్పుడు నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. ఏమండి 30వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా చివరి మాట అన్నాడు కదా, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ప్రార్థన చేయు స్థలమందు దేవుడు మనలను కలుసుకుంటాడు ప్రియులరా. అందుచేతనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు నాకు మొర్రపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు మొరపెట్టినా, మీరు ప్రార్థన చేసినా నేను మీ మొర ఆలకిస్తాను, నేను మీ మనవిని ఆలకిస్తాను. కనుక ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అంటే, మొర్ర మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునితో మనలను ఐక్యపరుస్తుంది, దేవునితో మనలను సమాధానపరుస్తుంది, మరి దేవునితో మనలను సంధి చేస్తుంది, దేవునితో మనలను అనుసంధానము చేస్తుంది. కనుక మానవుని యొక్క జీవితంలో, భక్తుని యొక్క జీవితంలో 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఒకటి ఏంటంటే ఆయన మాట వినుట, ఆయన వాక్యము వినుట. అలాగుననే మనము ప్రార్థన చేయుట, మనము ఆయనతో మాట్లాడుట. మనుషుల మధ్య మాటే కదా సంధి చేస్తుంది. ఒకవేళ వారు మాట్లాడుకోకపోతే వారిద్దరి మధ్య ఎలాంటి సంధి ఉండదు ప్రియులరా. అట్లాగున్న దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనము దేవునితో మాట్లాడినప్పుడు ఆయనకు మనకు మధ్య అది ఒక అనుసంధానము చేయబడినటువంటిదిగా ఉంటూ ఉంది ప్రియులరా. కనుక మీరు ప్రార్థన చేయొచ్చు వత్తురే అని, మొరపెట్టుచు వచ్చుదురే అని నేను మీ మనవి ఆలకిస్తాను. కనుక మీరు ప్రార్థన చేసి చూడండి, నేను ఆలకిస్తాను. కాబట్టి ప్రియులరా, ఎందుకు మనము ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుని యొక్క అవసరత మనకుంది, ఎందుకు దేవునిలో మనం అనుసంధానం చేయబడాలి, ఎందుకు దేవునితో సంధి చేయబడాలి అని చూచినట్లయితే, మానవునికి దేవుడే ఆధారం, మానవునికి దేవునే జీవనాధారం ప్రియులరా. అందుచేత ఆయన సెలవు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏ మానవుడు ఏది కూడా అనుభవించలేడు, దాన్ని పొందుకొనలేడు ప్రియులరా. కాబట్టి మనకున్నటువంటి చింతలను బట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునితో మనలను సంధి చేస్తుంది ప్రియులరా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గురించి కూడా చింతించవద్దు. నన్ను ఆదుకునేవారు ఎవరున్నారు, నా మాట వినేవారు ఎవరున్నారు, నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు, నాకంటూ ఎవరు లేరు
అని అనుకొనవద్దు. నీతో ఐక్యపరచబడడానికి, నీతో సమాధానపడడానికి అలాగుననే మరి నీతో సంధి చేసుకోవడానికి, నీతో సమాధానంగా ఉండడానికి దేవుడు ఎల్లవేళలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి తెలియచేయండి. అంటే మీరు మాట్లాడండి, ప్రార్థన చేయండి. ప్రియులరా, ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఉదయం లేచింది మొదలుకొని మనం చేసే ప్రతి పనికి ముందు ప్రార్థన చేయాలి. అందుచేతన ఓ భక్తుడు రాశాడు, ప్రతి పనికి ముందుగా ప్రార్థన. ప్రతి పనికి ముందుగా ప్రార్థన. ఏమండి, ప్రార్థనే జీవమని ప్రభు యేసు పదిలంగా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రతి పనికి కూడా ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. ప్రార్థనతో ప్రారంభిస్తే దేవుడు దానిలో ఆయన మరి జోక్యం చేసుకుంటాడు. ప్రియులరా, ఆయన తన ఆలోచన చొప్పున, తన చిత్తము చొప్పున జరిగించేటువంటి వాడై ఉంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో చింతలెన్నో, వేదనలెన్నో, కన్నీటి పరిస్థితులెన్నో, వాటన్నిటిలో నుంచి కూడా మనం విడుదల పొందాలి అంటే మనముగా మన జ్ఞానం మీద కానీ, మన బలం మీద కానీ, మన శక్తి మీద కానీ ఆధారపడితే కాదు. కానీ ఆ చింతలన్నీ కూడా తీర్చగలిగినటువంటి దేవుని మీద మనం వాటిని వేయవలసి ఉంది. ప్రియులారా, కాబట్టి ఆయన మీ కొరకు చింతించుచు ఉన్నాడు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి. భక్తుడు రాశాడు కదా, చక్కగా అనేక మంది పాడుతూ ఉంటుంటారు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవయ్యా. దేవా, నా చింతలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు. నా ప్రార్థనే నన్ను నీతో అనుసంధానం చేస్తుంది. ఈ లోకంలో మనుషులు ఇచ్చినట్లుగా కాదు, ఈ లోకంలో ధనం ఇచ్చినట్లుగా కాదు, ఈ లోకంలో ఆరోగ్యం ఇచ్చినట్లుగా కాదు, ఈ లోకంలో మరి బంధువర్గం ఇచ్చినట్లుగా కాదు, స్నేహితులు ఇచ్చినట్లుగా కాదు. నువ్వెంతైనా ప్రత్యేకమైనటువంటి వాడవు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. కొన్నిసార్లు ఎవరితోటైనా మనం ఏదైనా కష్టాలు చెప్పుకుంటా ఉంటుంటే బలవంతంగా వింటా ఉంటుంటారు. ఎప్పుడు ముగిస్తాడురా బాబా అని అంటా ఉంటుంటారు. నీ కష్టాలు నాకు చెప్పకు అంటారు. వాళ్ళకి వినే మైండ్ కానీ, సహాయం చేసే ఆలోచన కానీ వాళ్ళకు ఉండదు. ఒకవేళ మన కష్ట స్థితిలో కూడా వాళ్ళు చూసి చూడనట్లుగా పలకరిస్తే ఏం సహాయం అడుగుతారో అన్నట్లుగా కూడా 10 సార్లు ఒకవేళ మనము ఏదైనా చెప్పినా సరే దాని గురించి ఏమాత్రము కూడా చలనము లేనటువంటి వారిగా ఉంటుంటారు ప్రియులరా. అయితే నీకు సహాయం చేయవాడు దేవుడు ప్రియులరా. ఆయన ముఖం చాటు వేసుకునేటువంటి వాడు కాదు, ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడై ఉంటున్నాడు. ఎంత పాపినైనా నేను పాపిని అంటే కరుణించేవాడై ఉంటున్నాడు. ఎంత అప్పుల స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను అప్పుల నుంచి విడిపిస్తాను అంటాడు. ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తా ఉంటాను అని ఆయన అంటాడు. ప్రియులరా, నాకెవరూ లేరనుకున్నటువంటి పరిస్థితుల్లో నీకున్నాను నేను అని ఆయన సెలవిచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, నేను ఒంటరిని అంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటాడు. ప్రియులరా, ఎవరైనా చెప్పుకోదగిన వారు ఉన్నారు అంటే నీ దేవుడిగా నేనున్నాను అని అనేటువంటి వాడు మన ప్రభువై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, కనుక ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగించలేదు. కాబట్టి ఆయనతో అనుసంధానం చేయబడడం కోసం, సంధి చేసుకుంట కోసం ప్రార్థనను మధ్యవర్తిగా పెట్టుకుని నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీతో సంధి చేసుకోనను అన్నాడు. నీతో అనుసంధానం నేను చేయబడను అని అననుడు. కానీ ఆయన మనతో సంధి చేసుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, అందుచేత మరి 65వ కీర్తన 2వ వచనంలో
ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులోని యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రియులరా, మరొకసారి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, దేవుడు తనతో అనుసంధానం చేసుకుంట కొరకు తన వాక్యముగా శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తుగా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారు, పంపి ఉన్నారు. ప్రియులరా, అలాగునే మనము దేవునిని మనతో అనుసంధానం చేసుకుంటకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన మనలను ఉభయులను అది ఐక్యము చేస్తుంది, ఉభయులను ఏకస్తులుగా అది చేస్తూ ఉంది. ప్రియులరా, కనుక ఆయన మాట్లాడినప్పుడు ఆయన మనలోనికి వచ్చేస్తాడు. మనం మాట్లాడినప్పుడు ప్రియులరా మనము ఆయనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, కనుక మరి దేవుని యొక్క వాక్కు ఏమై ఉంది? తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేస్తాను. అంతేకాకుండా ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఇలాగున దేవుడు దేవునితో మనుషులు, మనుషులు మనుషులతో దేవుడు, వారిద్దరూ కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారే, ఏక ఆలోచన కలిగినటువంటి వారే. మరి వారిద్దరూ కూడా తండ్రి కుమారుల వల్లే మరి ఆ యొక్క ప్రజలు దేవుడు లాగా మరి ఉంటా వచ్చారు. ప్రియులరా, కనుక దేవునితో మనము అనుసంధానం చేయబడాలి అంటే ప్రార్థన ఒక్కటే గనుక ఆ ప్రార్థన మనము చేద్దాం. ప్రియులరా, ఆ ప్రార్థన ద్వారా మనం దేవునితో ఐక్యపరచబడదాం. మరి ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీతో అనుసంధానం చేయబడునుగాక. దేవునితో మీరు అనుసంధానము చేయబడుదురుగాక. మరి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అలాగుననే దేవుని యొక్క వర్తమానాలు కూడా వినండి. ఈ బిజీ లైఫ్లో ప్రియులరా వాక్యానికి చోటివ్వడం లేదు ప్రజలు. మేమేం చేయాలి అని అనుకుంటున్నాం కానీ దేవుడు మా చేత ఏం చేయించాలని అనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనలో లేరు. ప్రియులరా, కనుక మానవుడు తన ప్రయత్నాల్లో బిజీ అయిపోయి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. అదే సంతోషం, సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు చేయమన్న ప్రతి దాంట్లో సంతోషం ఉంటుంది. అలాగునే దేవుడు యొక్క ఆలోచనలో మనం ఉన్నటప్పుడు మనం సమాధానం కలిగినటువంటి వారమై ఉంటుంటాం. ప్రియులరా, కనుక వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యాన్ని వినండి. ప్రియులరా, నీ వాక్యము వినుట తోడనే వెలుగు కలిగాను, వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగాను. వినుట వలన విశ్వాసము అనేటువంటిది కలుగుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నన్ను బ్రతికించుచు ఉన్నది. ఇలాగూ ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక వాక్యానికి మనము చోటు ఇవ్వడం లేదు. వినండి, ధ్యానించండి, లేకపోతే మీరు కూడా వాక్యం చెప్పండి. చెప్తూ ఉన్నటప్పుడు ఎదుటి వారికి చెప్పడం మాత్రమే కాదు, అది నీలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తా ఉంటుంటుంది. అలాగునే దేవునితో మనము అనుసంధానం చేయబడాలి అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునితో సహవాసం కలిగి ఉండుట. ప్రార్థన అనగానే ప్రియులరా దేవుని యొక్క సన్నిధిని మనలోనికి తెచ్చుకొనుట. కనుక ఈ వాక్యము ప్రార్థన ఎడతెగనిదిగా మీ జీవితాల్లో ఉండడం వలన మీరు నిత్యము దేవునితో సంధి చేయబడినటువంటి వారై, సమీపస్తులై, అంతేకాకుండా ప్రియులరా అనుసంధానం చేయబడినటువంటి వారై ఉండునట్లుగా దేవుడు తన నిత్యమైనటువంటి కృపను మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మరి ప్రియులరా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగునే షేర్ చేయండి, అనేక మందికి వినిపించండి. ఏదో ఒక గొప్పతనం గురించి కాదు కానీ ప్రియులరా, మరి ఈ పరిచర్య ద్వారా కూడా దేవునిలో వాడబడాలి. ఎవరైనా వింటారు, ఎప్పుడైనా వింటారు, ఎక్కడైనా ఎవరితోనైనా ఈ వాక్యం మాట్లాడుతుంది. అంతేకాకుండా ఈ వాక్యము దేవునిది కనుక దేవుడు నా నోట ఈ మాట పలికిస్తూ ఉన్నప్పటికీ కూడా నాతో కూడా ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియులరా, ఈ వాక్యమును నేను ఎందుకు మీకు పంపిస్తున్నాను, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ ప్రయత్నం అంటే
మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలు. ఈ వాక్యము ద్వారా మన పరిచయాలు పెరగాలి. మన మధ్య ఉన్నటువంటి ఈ ఐక్యత, సమాధానము, ఆత్మీయ సంబంధము ఎడతెగనిదిగా ఉండుట కొరకు నిత్యము మనము ఒకరితో ఒకరు సంధి చేసుకున్నటువంటి వారమై, ఏకమై ఉన్నటువంటి వారమై, అనుసంధానం చేయబడినటువంటి వారమై ఉండుటకు ఎక్కడో దూరస్తులుగా, దూరంగా మీ పనుబాటులో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నన్ను మీ దగ్గరికి తీసుకుని రావడానికి, అలాగునే మీరందరూ కూడా నా తలంపుల్లో ఉండుటను బట్టి ఈ వాక్యమును మీకు ఫార్వర్డ్ చేయడం కోసం దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. దీని వలన మన మధ్య ఐక్యత పెరుగునుగాక, సమాధానం పెరుగునుగాక, అన్యోన్యత పెరుగునుగాక. అంతేకాకుండా మనమందరము కూడా దేవుని పిల్లలమై ఒకే తండ్రిని మనం కలిగి ఉన్నాం కనుక మనమందరం కూడా ఐక్యతతో, సమాధానంతో సాగిపోదుము గాక. దేవుడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించినట్లుగా మీరు చేయబడుదురుగాక. అలాగునే మీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండునుగాక. మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. సియోనులోంచి దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి వీలైతే చక్కగా మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో. అలాగునే మరి ఇతరులకు షేర్ చేయండి. తప్పనిసరిగా ఇది విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నా గురించి, అలాగునే నా కుటుంబం గురించి, ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మా ఎడల మీ ఉన్నతమైనటువంటి ప్రేమను వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ, దేవుని ఎదుట దీనుడు, అల్పుడైనటువంటి సేవకుడు మీ షాలేమరాజు, బండి షాలేమరాజు. దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు.